లబ్ధిదారులు ఎవరు కూడా దిగడతకి లేదు. అన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కార్డులు కానీ, పెన్షన్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రహదారుల గురించి కూడా అన్ని కూడా మరి ఇక్కడ 40 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ గ్రామంలో. ఏదో మన మైనార్టీ నాయకులు అడిగారు, తప్పకుండా అదైతే ఒక 10 లక్షల వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ విడత మరి వచ్చే విధంగా చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. బాబు గారు, ఈ రోడ్లు కానీ ఇంకా మనకి ఇంకెవరన్నా మిగిలిపోయింటే తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇద్దాం. మరి అదేవిధంగా ఈ యొక్క నా గ్రామంలో గత దుర్మార్గాలు అన్నీ కావు. రైతుల భూములన్నీ కూడా ఇక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ కడతాకి స్థలాలు అడిగినప్పుడు రైతులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వ్యతిరేకించిన సమయంలో ఆ పొలాలన్నీ కూడా మార్చేసి 360 ఎకరాలు సుమారుగా దేవాదాయ భూమి కింద మార్చిన ఘనత టీడీపీలో దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా క్షమించరని దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టిలో కూడా పెట్టే నేను. ఎంఆర్ఓ గారు కావాలని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టని లేదనే ఉద్దేశంతో మార్చి అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం దుర్మార్గం వ్యవహరించింది. అవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా మీరు ముందుకెళ్లాలని, ఈ విషయంలో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తప్పకుండా రైతులందరూ కూడా న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనప్పుడు కూడా